రాష్ట్రానికి 3 రోజుల వర్ష సూచన చేసిన ఐఎండీ దక్షిణ అండమాన్ సముద్రం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడిందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా మారొచ్చన్నారు. ఈ ఎఫెక్ట్తో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 23న ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు రేపు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ, బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు తదితర అంశాలపై చర్చించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కార్ గతంలో జారీ చేసిన జీవోలపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేస్తే హైకోర్టులోనే తేల్చుకోమనడంలో తదుపరి న్యాయపరమైన చర్యలు, ప్రత్యామ్నాయాలు, పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే అంశంపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన వివరాలను కేబినెట్కు సమర్పించే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్ కట్టడిలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల కట్టడిలో పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చామన్నారు. హైదరాబాద్ గోషామహల్లో పోలీసుల అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్నారు సీఎం. సైబర్ నేరాల కట్టడికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. పోలీసులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని శాంతి భద్రతల నిర్వహణలో రాష్ట్రం ముందుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 3 రోజుల కింద విధి నిర్వహణలో కానిస్టేబుల్ ప్రమోద్ వీరమరణం పొందారన్నారు. కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ఇక ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. అమరులు వారు అనేక పుస్తకాన్ని ఆవిష్కరించారు సీఎం. కేంద్ర, రాష్ట్ర వాటాలతో అమలయ్యే పథకాలను ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర వాటా రిలీజ్ చేయకపోవడం వల్లే 10 ఏళ్లలో రైతులు 3,000 కోట్ల మేర నష్టపోయారన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో రాష్ట్ర రైతులకు నష్టం కలిగించిందన్నారు. ప్రజాపాలనలో రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ, ఉద్యాన శాఖల చర్యలు చేపట్టాయన్నారు. రాష్ట్రంలో వరితో పాటు పప్పు దినుసులు, నూనె గింజల సాగును పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు ప్రారంభించామన్నారు మంత్రి. 317 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసిందన్నారు. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్లో ఇప్పటి వరకు 21,07,272 మంది రైతులు రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. సెక్రటేరియట్లో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. హుస్నాబాద్లో 82,000 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో 250 పడకల హాస్పిటల్ భవన నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి కాలువల పనులకు భూసేకరణ జరుగుతుందని రైతులంతా సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పొన్నం సందర్శించి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. హుస్నాబాద్ ఆసుపత్రిలో ప్రస్తుతం 8 మంది డాక్టర్లున్నారని, 250 పడకల ఆసుపత్రికి 38 మంది డాక్టర్లను నియమిస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. హుస్నాబాద్కు నర్సింగ్ కాలేజ్ తేవడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పొన్నం. జూబ్లీహిల్స్తో పాటు సిటీలోని అన్ని ప్రాంతాలను కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి చేస్తుందన్నారు రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. బైపోల్లో లోకల్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలోని బోరబండలో ఎన్నికల క్యాంపెయిన్లో పాల్గొన్నారు మంత్రి. అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. పారిశ్రామిక పెట్టుబడులకు పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలు ఎంతో అనుకూలమని చెప్పారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్లోని ప్రముఖ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు ఎంపీ వంశీ. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో పారిశ్రామిక పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతాలని వివరించారు. గనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వ్యాపార వర్గాలను ఆహ్వానించారు ఎంపీ వంశీకృష్ణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గతంలో లేని విధంగా ఈసారి 300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు.
అందుకోసం ప్రత్యేకంగా టోకెన్లు కేటాయించి అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. అధికారులు ప్రక్రియను స్పీడ్గా పెంచేసి గంటకు 10 నుంచి 12 నామినేషన్ల వరకు స్వీకరించారు. చివరి రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 3వ సెట్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 4వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి 2వ సెట్ నామినేషన్ సమర్పించారు. చివరి రోజు మంగళవారం 189 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లు వేసిన వారిలో RRR బాధితులు, నిరుద్యోగులు, మాల సంఘం నాయకులున్నారు. బుధవారం నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ కోసం పోలీసులు నిత్యం కృషి చేస్తున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. శాంతి భద్రతలు లేకుంటే సమాజంలో అభివృద్ధి ఉండదని చెప్పారు. రాష్ట్రంలో నేరాలు జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్తో ప్రజల విశ్వాసం చురగొంటున్నట్లు చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. జిల్లాలోనూ పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవాలు జరిగాయి. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. పోలీసు ఉన్నతాధికారులు, నేతలు టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోనే తెలంగాణ పోలీసులు ముందున్నారని చెప్పారు. పోలీసుల త్యాగాలతోనే మనమంతా రక్షణతో జీవిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకొని నివాళులర్పించారు. స్థానిక సంస్థల్లో 2 పిల్లల రూల్ ఎత్తివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిబంధనలు తొలగించి ఆర్డినెన్స్పై మంత్రి సీతక్క సంతకం చేశారు. ఆ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా సంతకం చేశారు. రేపు కేబినెట్ ఆమోదించిన తర్వాత ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్కు పంపనుంది సర్కార్. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ను ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్లో 2 పిల్లల రూల్ ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.